మీరన్నారు ఇందాక ఒక మాట అన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడుతూ కూడా అంటే రేపటి గురించి నేను ఆలోచించను. ఈ రోజున్న స్థాయి నాకు అంటారు కదా! ఇప్పుడు మీరు మీరు రెడీగా ఉన్నారు. అంటే ఎనీ చేయడానికి. అంటే మీ ఇమేజ్ అనేది మీకు ఒక రకంగా ఇబ్బంది అవుతుందా? హీరో అనే కావాలి. ఆ! అంటే అన్నం మ్యానుఫ్యాక్చర్ అయింది అట్లా కదా. అవును. హీరో కింద డైరెక్ట్‌గా. హృదయకాలం అనేది మామూలు అవును. సెన్సేషన్ కాదు. అవును. సెన్సేషన్ కాదు. స్టేట్స్ దాటేసి వెళ్ళిపోయింది హృదయకాలం గురించి. అదే మరి అది ఆ ఇమేజ్ అనేది మీకు ఇబ్బంది అవుతుందా? అంటే ఇప్పుడు నేను ఎవరైనా అడిగినప్పుడు ఆ మాట చెప్పినప్పుడు అనిపిస్తా అయ్యో అవునా అని. కాకపోతే అది లేకపోతే నేను వచ్చేవాడిని కాదు కదా. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు చాలామంది చేసే సినిమాలు చేసే ప్రాసెస్‌లో చాలామంది చేయని హీరోయిన్స్‌తో కూడా మీరు చేశారు. ఆ. సన్నీ లియోన్‌తో ఎవరు చేశారు? నే తెలుగు హీరో చేశాడు. ఒక సంపూర్ణేష్ బాబు చేయగలిగాడు. సో మరి అలాంటే ఇలా ఆ! బైక్ సీన్ బైక్ మీద మామూలుగా కాదు అసలు ఆవిడ ట్రెండింగ్ సోషల్ మీడియాలో. హల్చల్ చేశారు యాక్చువల్‌గా. సో మరి అంటే ఈ మిగతా లాంగ్వేజెస్ హీరోయిన్స్ ఉంటారు కదా! మరి వాళ్ళతో చేయాలన్నప్పుడు ఎలా ఉంటది మీకు? కమ్యూనికేట్ చేసే విధానం వాటిల్ని ఎలా మేనేజ్ చేస్తారు? అంటే అప్పటికి ఆవిడ ఏంటనేది తెలియదు నాకు. సన్నీ లియోన్ గారితో చేసేటప్పుడు నేను ఎవరికి చెప్పినా అవునా తనతో చేస్తున్నావా అని అడిగారు. కాకపోతే ఆమె ఏంటి ఏందని తెలియదు. తర్వాత చేసి వచ్చిన తర్వాత తెలిసింది. అయితే మరి సోదర